పప్పు అండి, ఇది కందిపప్పు, శనగపప్పు నుండి సాంబార్కి. ఒక గ్లాసు నీళ్ళు వేసుకొని కుక్కర్లో పెడతానండి. స్టవ్ మీద పెట్టానండి కుక్కర్. పప్పు విజిల్ వస్తుంది. సాంబార్ కావాల్సిన కూరగాయలండి: బీన్స్ అండి, క్యారెట్, ముల్లంగి, దొండకాయ, సొరకాయ అండి, ఉల్లిపాయలు, చిన్న ఉల్లిపాయలు. పప్పు ఉడికిందండి. ఈ పప్పుని మెత్తగా చేసుకోవాలి. సొరకాయ ముక్కలండి, బీన్స్, క్యారెట్, ముల్లంగి అండి, దొండకాయ. ఈ కూరగాయలు ఇప్పుడే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, కొద్దిగా ఉప్పు బాగా పడుతుందండి సాంబార్కి, కొద్దిగా కారం, కొంచెం పసుపు, కొన్ని నీళ్ళు వేసి స్టవ్ మీద పెట్టి ఒక విజిల్ రావాలండి ఉడకడానికి. ఎక్కువ వద్దు, మళ్ళీ సాంబార్లో ఉడుకుతుంది కాబట్టి. పప్పు అండి, మెత్తగా చేసిన పప్పు ఒక గిన్నెలో వేసుకోవాలి. కొద్దిగా చింతపండు వాటరు. చూడండి, కూరగాయలన్నీ ఉడికినాయి. ఈ ఉడికిన కూరగాయలన్నీ సాంబార్లో వేయాలండి. కొద్దిగా ధనియాల పొడి అండి, సాంబార్కి. ఉప్పు సరిపోలేదండి, కొద్దిగా ఉప్పు. సాంబార్ బాగా మరగాలండి, బాగా మరిగితేనే రుచి ఉంటుంది. సాంబార్ తాలింపు గిన్నె పెట్టానండి. కొద్దిగా ఆయిల్, చిన్న ఉల్లిపాయలండి, కొద్దిగా కరివేపాకు, కొద్దిగా జీలకర్ర, ఎండుమిర్చి, మెంతులు. తాలింపు రెడీ అయిందండి. ఈ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. సాంబార్లో వేస్తానండి తాలింపు పట్టుకెళ్ళి. సాంబార్ రెడీ అయిందండి, టేస్టీ సాంబార్. ఈ సాంబార్ అన్నానికి బాగుంటుందండి, చపాతీకి బాగుంటుంది, ఇడ్లీకి బాగుంటుందండి. ఇది చాలా రుచిగా ఉంటుందండి సాంబారు. దీన్ని చేయడం అయితే కొంచెం టైం ఎక్కువ తీసుకుంటుందండి. రుచి అయితే బాగా, ఇదంతా న్యాచురల్గా చేసిందండి. మసాలా పౌడర్లు ఏమీ వాడలేదు, సాంబార్ పౌడర్లు అవి వాడలేదు, ఇంట్లో తయారు చేసినవి వాడాను.